నమస్కారం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భారత ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారైనా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటాం. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మొక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందున్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడున్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది. నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు, ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది, అబద్దాలు చెప్పాల్సిన ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే 4,000 నుంచి 4,050 రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే. ఇందాక ఒక రైతన్న అడిగిండు, అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి, 6,000 ఉన్నాయి, 6,000 ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి. రైతుకు 6,000 ఎందుకు పడుతుంది? భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీ ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి 8,110 రూపాయలు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4,050 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర, ఆ రోజు 4,000 ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈ రోజు 8,110 రూపాయలకు పెరిగింది. కాబట్టి దయించి దళారుల వ్యవస్థల్ని తగ్గించుండ్రి, వచ్చే ప్రతి రూపాయి రైతన్నకు న్యాయం చేయాలని నేను 2 చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పత్తిలో తేమ ఎక్కువ ఉందని గేట్ లోపల కొనుక్కోవడం, గేట్ బయట ఇంకొకరితో కొనుగోలు చేయించే కార్యక్రమం ఏమున్నా గానీ రైతన్నలు దయచేసి మీ ఎంపీగా నాకో, లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో, ఆత్మ చైర్మన్ గారికో, ఎమ్మెల్సీ గారికో కంప్లైంట్ చేయండి. దళారులకి పంటల నమ్మి దయచేసి మోసపోవద్దు. మా మిల్లు యజమానులకు కూడా నేను దయించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక ఒడిదుడుకులు నడుకొని మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక కష్టాలను ఎదుర్కొంటారు మీరు కూడా. కానీ రైతన్న విషయానికి వచ్చినప్పుడు తేమున్నదనో ఇంకోటి ఉందనో బయటికి పంపించి అదే పత్తి గేట్ బయట ఇంకొక దళారి కొనుగోలు చేస్తున్నాడంటే ఇది భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని మీడియా ద్వారా నేను రైతన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న నువ్వు అడిగిన ఇందాక 6,000 ఉంది, మాకు ధర సరిపోతలేదని 8,110 రూపాయలు క్వింటాల్ కు పెంచడం జరిగింది. మార్కెట్ ధర నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4,000 నుంచి 5,000 రూపాయలు క్వింటల్ ఉంటే ఈ రోజు 4,500 నుంచి 19,700కి పెంచడం జరిగింది. 19,700కి క్వింటల్ పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలలో ఏమైనా తేడా వస్తే దయచేసి మీరు మా దృష్టికి, ఎవరి దృష్టికైనా, మీకు దేవేందర్ రెడ్డి గారు తెలిస్తే దేవేందర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు తెలిస్తే నరేందర్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు తెలిస్తే యాదవ్ రెడ్డి గారు, ఇంకెవరు తెలిసినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంటే, ఇక్కడ ఉన్నారు మా అధికారులు, ఇక్కడ వెస్లీ గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, ఇట్లా ఎవరి దృష్టికి తీసుకొచ్చిన సిసిఐ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇక్కడ, దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ సిసిఐ అధికారులు కూడా ఉంటారమ్మా. కాబట్టి రైతులు ఎవరు కూడా మోసపోవద్దు. ఈ రేట్లలో ఏమైనా తేడా వస్తే అధికారుల దృష్టికి తీసుకురండి. మిల్లు యజమానులకు నాదొక విజ్ఞప్తి, మార్కెట్ కమిటీ సెక్రటరీ గారి నెంబరు, సిసిఐ అధికారి దుర్గాప్రసాద్ గారి నెంబరు ప్రతి మిల్లు దగ్గర బయట ఒక వైట్ పేపర్ మీద పెద్ద అక్షరాలతోటి కనబడేలాగా రాయించి పెట్టాలి. ఫ్లెక్సీ మీద ఒక చిన్నది, లేదంటే ఇట్లాంటిది A/4 వైట్ పేపర్ తీసుకొని పైన మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ పక్కన ఫోన్ నెంబర్, కింద దుర్గా ప్రసాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫోన్ నెంబర్. ఒకవేళ ఏ మిల్లు యజమాని అన్నా రైతులకి నష్టం చేసి ధర వస్తలేదని, తేమ వస్తలేదని గోస పెడితే వెంటనే 2 నెంబర్లకి ఫోన్ చేయండి. వాళ్ళు 2 గంటలలో 4 గంటలలో వచ్చి మీ సమస్య పరిష్కరించకపోతే
నా నెంబర్ కూడా రాసి పెడతాం, నాకు కాల్ చేయరు, నేను వస్తాను. వాళ్ళు రాకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి ఏమంటారు సార్, ఈ మిల్లు కాకపోతే ఇంకో మిల్లు అంటారు. అందుకని నేనేమంటున్నా, ఇప్పుడు నెంబర్లు రాపించి ప్రతి మిల్లు దగ్గర కూడా పెట్టమని జిల్లాధికారులకు అంటారు. అట్లా ఎవరైనా రైతులతోటి ఏది పడితే అది మాట్లాడితే దయచేసి మీరు లీవ్ పెట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఇంకో కొత్త అధికారులు వచ్చి రైతుల కోసం పనిచేస్తారు. మిగతా ప్రభుత్వాలతోటి మిగతా వాళ్ళతోటి నేను ఏదో కంపేర్ చేసి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టిపోయడానికి రాలే. నేను వచ్చింది రైతు బాగుండాలని, రైతు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినా, లేకపోతే ఎంఎస్పీలు పెంచినా, పీఎం ఆశా ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా అవన్నీ రైతన్నలు బాగుండాలని ఇచ్చారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను వినమ్రపూర్వకంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ అన్నం పెట్టేది రైతు. ఆ రైతుకు సున్నం పెట్టొద్దని, రైతు రూపాయి ఒక్క రూపాయి కూడా ఎవరు కమిషన్ గానీ, బ్రోకరిజం గానీ, దళారి గానీ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా. మా మాటను వినకపోయినా, రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ప్రతిఫలం రైతు కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసు. అప్పటిదాకా పొలానికి పోయేటప్పుడు కుక్కల్ని, పాముల్ని కొట్టడానికి తీసుకొచ్చిన బడత కర్రల్ని ఇంకొక పనికి వాడుకునే అవకాశం కల్పించొద్దని అధికారులకి, మిల్లు యజమానులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతన్నలకి శుభం కలగాలని, పత్తి ధర ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిల్లు యాజమాన్యాలకు కూడా సహకరించుర్రి, కొట్లాడుకుని పరిస్థితి బాగాలేకపోతే ఒక గంట ఆలస్యంగానైనా కొనుక్కుంటారు. అంతేగాని దయచేసి గొడవ చేయొద్దని రైతు సోదరులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.